హలో హాయ్ వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. ఇవాళ నేను పరమాన్నం వండుదామని ఇట్లా బియ్యము పెసరపప్పు, నేనైతే పెసరపప్పు వేసి వండుకుంటానండి. ఒకటి బియ్యం తీసుకుంటే ఒకటి పెసరపప్పు వేస్తా. ఇంకా పిల్లలు తింటారు కదా, మంచి ప్రోటీన్ ఉంటుందని ఆ విధంగా చేస్తాను. చూడండి, దానికి తగ్గట్టుగా నేను బియ్యానికి పప్పుకు తగ్గట్టు బెల్లం తీసుకున్నాను, కట్ చేసి పెట్టుకున్నా. ఇంకా నెయ్యి, 2-3 ఇలాచీలు అంతే దానికి పట్టేటివి. ఒక గ్లాసుకు 3 గ్లాసుల నీళ్లు పోసుకొని కుక్కర్ అయితే పెట్టేసుకుందాము. 2 విజిల్లు వచ్చేదాకా ఉంచుకోవాలి. ఇట్లా ఉట్టి బియ్యంతో వండుకున్న దానికంటే పప్పు వేసుకొని వండుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు వండకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. కొందరు శనగపప్పు కూడా వేస్తారట, అదైతే నేను ఎప్పుడు చేయలేదండి. ఎప్పుడైనా పెసరపప్పు వేసి చేస్తాను. చూడండి, పొయ్యి మీద స్టవ్ పైన కుక్కర్ పెట్టేసి విజిల్ అయితే పెట్టేసుకున్నా. 2 విజిల్లు వచ్చేదాకా ఉడికించుకొని ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. దాంట్లో మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని బెల్లం అది కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బెల్లం వేసేసి కొంచెం హడావుడి ఉండే అంత క్లియర్గా తీయలేకపోయినా బెల్లం వేసి కలుపుకుంటున్నాను చూడండి. అన్నము పప్పు అయితే చాలా మెత్తగా ఉడకాలి, మెత్తగా ఉడికితేనే బాగుంటుందండి పరమాన్నము. కొంచెము బిరుసుగా ఉంటే బాగుండదు, ఇట్లా కలిసినట్టుగా ఉండదు. బెల్లం అయితే కరుగుతుంది. ఇలాచీ పొడి, నేను ఇంట్లో డ్రై ఫ్రూట్స్ అయితే వేయట్లేదు, మా పిల్లలకి ఇష్టం ఉండదండి, అవి మధ్యలో వస్తున్నాయి అంటారు. విడిగా తింటారు కానీ ఇట్లా తినరు పాయసంలో. నెయ్యి వేస్తున్నాను చూడండి, ఇలాచీ పొడి, నెయ్యి కూడా కొంచెం మంచిగా వేసుకుంటేనే, అంటే కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. దానికి తగ్గట్టుగా పాలు కూడా చిక్కటి పాలు పోసేసుకోవాలి. నేనైతే 3/4 లీటర్ పాలు పోసేసాను మీగడతో సహా. మా ఈ చిక్కటి క్రీమ్ మిల్క్ అండి, వెన్న తీయని పాలు, అందుకని మీగడతోటి అలాగే పోసేసిన. మెల్లగా కలిపేస్తున్నాను, మీగడంతా కలిసేట్టుగా. మంచిగా భలే టేస్టీగా ఉంటుంది ఇట్లా పాలు కొంచెం మంచి ఎక్కువ చేసుకుంటే. కొందరైతే కుక్కర్లో పాలతోటే వండుకుంటారండి, కొంచెం మాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు అట్లా వండేవాళ్ళు. నేనైతే ఈ విధంగానే వండుతా. చూడండి, పాలన్నీ కలిసిపోయినాయి కదా, మంచి కలర్ వచ్చింది, బాగుంది. ఇప్పుడైతే స్టవ్ ఆపేసుకొని నేను దించేసిన. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని ఇష్టం ఉన్న వాళ్ళకు అట్లా వేసిస్తాను. దేవుడికి నైవేద్యానికి వస్తుందని చేశాను. చూడండి, ఎంజాయ్ చేయండి, టేస్ట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.